ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్. హెల్త్ కార్డ్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? ఈ ప్రాసెస్ చూడ్డానికి కొంచెం పెద్దగా అనిపించొచ్చు, కానీ అస్సలు కంగారుపడద్దు. మనం దీన్ని కొన్ని సింపుల్ స్టెప్స్గా విడగొట్టి ప్రతిదీ వివరంగా క్లియర్గా చూసేద్దాం. సరే, మనం ఏం చేయబోతున్నామంటే మొదట కావాల్సిన డాక్యుమెంట్లన్నీ రెడీ చేసుకోవడం నుంచి ఈమెయిల్ పంపటం, వెబ్సైట్లో అప్లై చేయడం, ఫైనల్గా మీ కార్డు చేతికి వచ్చేదాకా ఈ 5 దశలను స్టెప్ బై స్టెప్ ఫాలో అవుదాం. అయితే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రిపరేషన్. ఏ పనికైనా సరైన సన్నద్ధత ఉంటే సగం పని పూర్తయినట్టే. అలాగే మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే కావలసిన పత్రాలన్నీ రెడీగా పెట్టుకోవడం చాలా ముఖ్యం. సరే, అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. అవేంటంటే మీ ఆధార్ కార్డ్, అపాయింట్మెంట్ ఆర్డర్, మీ ఫస్ట్ మంత్ పే స్లిప్, డీడీఓ గారి కవరింగ్ లెటర్, ట్రెజరీ ఐడి, మొబైల్ నంబర్, ఇంకా మీ 10th క్లాస్ సర్టిఫికేట్. ఇవన్నీ ముందే రెడీగా పెట్టుకుంటే పని చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మనం 2 సార్లు వాడతామన్నమాట. చూడండి, ఆధార్, అపాయింట్మెంట్ ఆర్డర్, పే స్లిప్, డీడీఓ లెటర్ ఇవి ఫస్ట్ ఈమెయిల్ పంపడానికి. మిగతావి ఆ తర్వాత స్టెప్లో వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సుంటుంది. అన్నీ రెడీగా ఉన్నాయి కదా? సూపర్! ఇక మనం అసలు పని మొదలు పెడదాం. అదేనండి, ఫస్ట్ యాక్టివ్ స్టెప్ ఈమెయిల్ పంపించడం. ఈ మొత్తం ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి ఇది చాలా చాలా కీలకం. ఈ ఈమెయిల్ అడ్రస్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ap_ehf@drvseva.ap.gov.in. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఈ ఈమెయిల్కేమేం పంపాలో చూద్దాం. మీ ఆధార్ కార్డ్, అపాయింట్మెంట్ ఆర్డర్, పే స్లిప్, ఇంకా డీడీఓ కవరింగ్ లెటర్, వీటి స్కాన్డ్ కాపీస్ని అటాచ్ చేయాలి. ఇంకో చాలా ముఖ్యమైన విషయం, మీ ట్రెజరీ ఐడి, మొబైల్ నంబర్ని ఆ కవరింగ్ లెటర్లోనే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, మర్చిపోద్దు. ఈమెయిల్ పంపించాక జస్ట్ ఒక 5-6 వర్కింగ్ డేస్ వెయిట్ చెయ్యాలి. సాధారణంగా ఇంత టైం పడుతుంది, సో టెన్షన్ పడొద్దు. మీకు లాగిన్ డీటెయిల్స్ వాళ్లే పంపిస్తారు. సో ఆ 5-6 రోజుల తర్వాత మీ ఈమెయిల్ చెక్ చేస్తూ ఉండండి. ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్ నుంచి మీకొక యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తాయన్నమాట. నెక్స్ట్ స్టెప్కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, మన దగ్గరిప్పుడు లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక ప్రాసెస్లో రెండో దశ. ఇది మొత్తం ఈహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లోనే చెయ్యాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ehs.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఈమెయిల్లో వచ్చిన యూజర్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అయిపోండి. లాగిన్ అవ్వగానే మీకు రిజిస్ట్రేషన్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళండి. దాని కిందే ఇనిషియేట్ హెల్త్ కార్డ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. అంతే, మన అసలు అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ఫామ్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. దాంతోపాటు మనం రెడీగా పెట్టుకున్న ఆధార్, పే స్లిప్, 10th క్లాస్ సర్టిఫికేట్, మీ ఫోటో ఇవన్నీ అప్లోడ్ చేయాల్సుంటుంది. అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక ఒక్కసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని సబ్మిట్ బటన్ నొక్కేయండి. దీంతో వెబ్సైట్లో మన పని అయిపోయినట్టే. సరే, అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తాం. మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఫైనల్ స్టెప్స్, అదే అప్రూవల్ ప్రాసెస్. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ని ఈ స్కీమ్లో ఎలా యాడ్ చేయాలో చూసేద్దాం. మీరు సబ్మిట్ చేయగానే మీ అప్లికేషన్ వెరిఫికేషన్ కోసం మీ డీడీఓ గారికి, అంటే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్కి వెళ్తుంది. వాళ్ళు మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తారన్నమాట. మీ డీడీఓ గారు అంతా కరెక్ట్గా ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్లికేషన్ని అప్రూవ్ చేస్తారు. అప్రూవల్ రాగానే మీ హెల్త్ కార్డ్ సిస్టంలో జనరేట్ అయిపోతుంది. కాంగ్రాట్స్! మీకు కార్డ్ వచ్చేసింది కదా? ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా యాడ్ చేయొచ్చు. దానికోసం మళ్ళీ అదే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. రిజిస్ట్రేషన్స్లోకి వెళ్ళి ఈసారి ఇనిషియేట్ న్యూ బెనిఫిషియరీస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ యాడ్ చేశాక ఆ అప్లికేషన్ కూడా మళ్ళీ డీడీఓ గారి అప్రూవల్కి వెళ్తుంది. వాళ్ళు ఓకే అన్నాకే వాళ్లకి కూడా హెల్త్ కార్డులో జనరేట్ అవుతాయి. అంతే, ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఈ ఈహెచ్ఎస్ కార్డ్ వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇంకా ఈ ప్రాసెస్ స్మూత్గా జరగాలంటే కొన్ని టిప్స్ ఏంటో కూడా చూద్దాం. ఈ కార్డుతో చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా నెట్వర్క్ హాస్పిటల్స్లో పూర్తిగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇన్పేషెంట్, అవుట్పేషెంట్ రెండిటికీ ఇది వర్తిస్తుంది. చెప్పాలంటే ఉద్యోగికి, వాళ్ల ఫ్యామిలీకి ఇదొక పెద్ద వైద్య భరోసా అన్నమాట. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ కొన్ని పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. డాక్యుమెంట్స్ స్కాన్ చేసేటప్పుడు అవి చాలా క్లియర్గా ఉండేదా చూసుకోండి.
మీ పర్సనల్ ఈమెయిల్ నుంచే పంపండి. ట్రెజరీ ఐడి అనేది కంపల్సరీ. అన్నిటికన్నా ముఖ్యం, డీడీఓ అప్రూవల్ అయ్యాకే కార్డ్ వస్తుంది. చూశారు కదా, స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఈ ప్రాసెస్ ఎంత సింపులో. మరింకేంటి, మీ ఆరోగ్య ప్రయోజనాలను సెక్యూర్ చేసుకోవడానికి రెడీ అయిపోండి.